హాయ్ అండి. అందరికి గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక కేక్ రెసిపీతోనైతే మీ ముందుకొచ్చేసానండి. అది ట్రై చేశాను. ఫస్ట్ టైమ్ చేశాను. ఫస్ట్ టైమ్ చేసినప్పుడు రాలేదు రెసిపీ అంత పర్ఫెక్ట్‌గా. సో, ఇది సెకండ్ టైమ్ ట్రై చేశాను. ఓకే. పర్ఫెక్ట్‌గా వచ్చింది. అందుకే మీకు చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడైతే ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. నేనైతే 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. గ్లాస్ అయినా, కప్ అయినా ఏదైనా గానీ మనం తీసుకున్న కొద్దీ ఉంటుంది. 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. అండ్ 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నా కాబట్టి 1 గ్లాస్ మనం ఏ గ్లాస్‌తోని తీసుకున్నామో అదే గ్లాస్‌తోని పాలు తీసుకోవాలండి. పాలు తీసుకొని బాగా మిక్స్ చేయాలి. మన రవ్వ కలిసేంత వరకి మిక్స్ చేయాలి. మొత్తం మిక్స్ చేశాక ఒక 15, 20 మినిట్స్ అలా కొంచెం బ్యాటర్ అనేది నానబెట్టాలి. బాగా మిక్స్ అయ్యి నానిపోతుంది. నానబెట్టిన తర్వాత అది ఇంతలో నానేంత సేపు మనం డీప్ ఫ్రైకి ఒక గిన్నె పెట్టేసుకుందాం స్టవ్ పైన. ఒక గిన్నె తీసేసుకొని అందులో వాటర్ ఏసేసుకొని ఒక స్టాండ్ అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! అలాగే పెట్టుకొని సిమ్‌లో పెట్టుకోవాలండి గ్యాస్. బాగా హై ఫ్లేమ్‌లో పెట్టుకోవద్దు. బాగా లో ఫ్లేమ్‌లో పెట్టుకోవద్దు. మీడియంగా పెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత నానిపోయిన దాన్ని మిక్సీ పట్టాలి. అందులో 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా! 1 గ్లాస్ పాలు అండ్ ఆహ్, హాఫ్ కప్పు, హాఫ్ గ్లాసు కాకపోయినా పావు గ్లాస్ పెరుగు అండ్ హాఫ్ గ్లాస్ చక్కెర తీసుకొని మిక్స్ చేసేసేయాలి. అండ్ మనకు ఫ్లేవర్ కోసం యాలకులు, ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. అండ్ కొంచెం ఫ్లఫీగా రావాలి కదండీ కేకు. సో, నేను 1 టేబుల్ స్పూన్ వంట సోడా తీసుకున్నాను. వంట సోడా కాకపోయినా మీ దగ్గర అది సోడా కాకపోయినా బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ ఏది అవైలబుల్‌గా ఉంటే అది వేసేసుకోండి. వంట సోడా కూడా వేసేసుకోవచ్చు. ఓకేనా? ఇలాచీలయితే ఏసుకున్నాను ఒక 4 అండ్ ఆయిల్ గూడా ఏసుకోవాలండి కొంచెం. మనం వంటకు వాడతాం గదా ఆయిల్. ఆయిల్ కూడా హాఫ్ గ్లాస్ ఏసేసుకున్నాను నేను. హాఫ్ గ్లాస్ ఆయిల్ అండ్ కొంచెం కలర్ కోసం నా దగ్గర ఇంట్లో ఉండే పౌడర్ కస్టర్డ్ పౌడర్. సో, దానికోసం ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసుకున్నాను. అన్నీ వేశాక బాగా మిక్సీ పట్టాలి అండి. మొత్తం అది ఫ్లేవర్ అనేది మొత్తం కలిసిపోతుంది. సో, మనకు బ్యాటర్ అనేది మంచిగా లూజ్‌గా వచ్చేస్తుంది. వచ్చేసాక మనం ఒక మందటి గిన్నె తీసుకోవాలండి. మందపు గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయాలి. ఓకేనా? ఆయిల్ కాకపోయినా బ్యాటర్ కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసేసుకొని నేనైతే ఆహ్, పొడిపిండి వేసేసుకొని కలుపుకున్నాను. మనకు బ్యాటర్ అనేది కింద మాడిపోకుండా వస్తది గదా అనేసి. అలా వేసుకుంటే మంచిదండి. నేను పోయినసారి అలా వేయకుండా మిర్చిపోయాను. సో, అంతా కేక్ అనేది మొత్తం మాడిపోయింది. అసలు రాలేదు. అందుకే ఈసారి ఏస్తున్నాను. ఆయిల్ ఏసేసుకొని బాగా మిక్స్ పొడిపిండి వేసేసుకొని మొత్తం గిన్నెకంతా అంటించాను. అంటించాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసేయాలి. ఓకేనా? మనకు గిన్నె అనేది బాగా వేడయ్యాక వాటర్ అనేది కొంచెం వేడయ్యాక ఇది దీన్ని అందులో వేసేసేయాలి. చూడండి పైన కొంచెం ఫ్లఫీ కొంచెం స్వీట్‌నెస్ అండ్ చూడడానికి కొంచెం బావుంటాయి గదా! అందుకే జీడిపప్పులును, బాదం పప్పులు కొంచెం వేసేసాను. అది ఎలా వస్తుందో చూడాలి. ఫస్ట్ టైమ్ చేసినప్పుడు మొత్తం ఖరాబయింది అంతా.
సో, ఈ సెకండ్ టైమ్ అదొస్తదా? రాదా? అని చాలా టెన్షన్‌గా ఉన్నాను. రాకుంటే మొత్తం వేస్ట్ అయిపోతదండి. పాలు, చక్కెర అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో, మనం మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి అయితుందా? లేదా? అనేది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి నేను తాపుకొకసారి చూస్తున్నా 10, 15 మినిట్స్‌కొకసారి మూత తీసి చూస్తున్నాను. చాకుతోని అలా గుచ్చి చూడాలి అయిందా? కాలేదా? అనేసి. మనకు బ్యాటర్ అనేది అంటుకుంటే కానట్టండి. అంటుకోకుండా వచ్చింతే అయినట్టు. బ్యాటర్ అనేది ఉడికిపోయినట్టు. సో, నాకైతే దాదాపుగా ఒక 1 అవర్ పట్టిందండి. అంటే గ్యాస్ స్టవ్వు బాగా లో ఫ్లేమ్‌లో పెట్టొద్దు. బాగా ఫుల్‌గా పెట్టొద్దు. లో ఫ్లేమ్‌లో పెట్టొద్దు. మీడియంగా పెట్టండి. మీడియంగా పెడితే నాకు దాదాపుగా 50, 60 అంటే 1 అవర్ పట్టింది. పట్టాక చాలా బాగా ఉడికిపోయిందండి. చూడండి ఎలా అయిందో ఫ్లఫీగా వచ్చేసింది. కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చూసారు గదా! రవ్వ కేక్ చేసేసాను మొత్తానికైతే. కొంచెం చల్లారినంక మనం తీసేసుకొని చూడాలి ఎలా వస్తదనేది. చూడండి చాలా బాగా వచ్చేసింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకు చాలా బావుంటది. స్నాక్స్ లాగా. ఓకేనా ఫ్రెండ్స్. పిల్లలు స్కూలుకి పోయి రాగానే స్నాక్స్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇలాంటివి చేసివ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి చాలా ఫ్లఫీగా వచ్చేసింది నాకైతే. ఈనో కూడా హౌ వేసుకుంటే వస్తది. ఓకేనా? సో, నేను వంట సోడా ఏసాను కదా! చాలా ఫ్లఫీగా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్. సక్సెస్‌ఫుల్‌గానైతే అయింది. కేక్ రెడీ అయిపోయింది. మా అమ్ములైతే చాలా ఇష్టంగా తిన్నది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగో ఓకేనా ఫ్రెండ్స్. చూడండి మా బాబుకు కూడా హౌ తినిపెట్టేసాను. ఓకే. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్. నచ్చితే లైక్ చేయండి.